మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వర్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగములోని మాటను మనం చదువుకున్నాం. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించకుడి. ప్రియులారా, గమనించండి. దేవుని వాక్యాన్ని మనం మంచిగా అర్థం చేసుకోవడానికి మనము సిద్ధపడదాం. అర్థం చేసుకోవడానికి దేవుని ఆత్మచేత మనం నడిపించబడదాం. చూడండి, చదవబడినటువంటి దేవుని లేఖనములలో ఓ చక్కటి మాటను ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రజల యొక్క చింత, ప్రజల యొక్క బాధ, ప్రజల యొక్క వ్యధ దేని కొరకై అంటే తిండి కొరకు, త్రాగుడు కొరకు, వస్త్రముల కొరకు. మీరు చూడండి, మీరు షాపుల ముందు చూస్తే ఎక్కడ ఎక్కువ జనాలు ఉంటారయ్యా అంటే హోటల్స్లో ఉంటారు. రెండవది ఎక్కడ ఎక్కువ మంది ఉంటారయ్యా అంటే త్రాగే కాడ, బారు షాపులు, బీరు షాపులు, కళ్ళు కాంపౌండ్స్, ఈ విధమైనటువంటి వాటి దగ్గర. ఇక మూడవదిగా మనం చూస్తే ఎక్కడ ఉంటారు అని గమనిస్తే వస్త్రముల దుకాణములలో. ఒకటి త్రినుడు, రెండవది త్రాగుడు, మూడవది ధరించుకోవడం. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎక్కువగా వేటికి వారి యొక్క కష్టార్జితాన్ని ఖర్చు చేస్తారు అని అంటే తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు అంటున్నాడు, వీటి విషయంలో మీకు చింత ఎందుకు? వీటి విషయంలో మీరు చింతపడే అవసరం లేదు. ఆకాశ పక్షులను మీరు చూడట్లేదా? ఆకాశ పక్షులను ఎవరు పోషిస్తున్నారు? అవేమన్నా పని చేసుకుంటున్నాయా? అవేమన్నా కష్టపడుతున్నాయా? అవేమన్నా శ్రమ పడుతున్నాయా? ఏమండి, అడవి పుష్పాలను చూడండి, ఎంత అలంకరణగా ఉంటాయో. ఎవరు వాటిని అలంకరిస్తున్నారు? ఈ విధంగా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము. ఈ రెండు విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి మాటలు. ప్రియులారా, ఆహారము కంటే ప్రాణము, వస్త్రముల కంటే దేహము, ఇవి గొప్పవి అని ప్రభు చెప్తున్నాడు. అంటే మన ప్రాణము గొప్పది,
మన యొక్క దేహము గొప్పది. ఎందుకో తెలుసా? ఈ 2 ఈ 2 మనకు ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. మన ప్రాణం, మన దేహం. దేహం ఉంటే ప్రాణం ఉంటది. ప్రాణం ఉన్నదంటే దేహం ఉన్నట్లే. అంటే నీ ప్రాణాన్ని గురించి నువ్వు చింతపడు. నీ దేహమును గురించి చింతపడు. కానీ తినుడు దాని గురించి, తాగుడు దాని గురించి, ధరించుకునే దాని గురించి కాదు. నీ ప్రాణమును గురించి నువ్వు చింతపడవలసి ఉంది. నీ దేహమును గురించి నువ్వు చింతపడవలసి ఉంది. అందుకని అంటాడు, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణమును పోగొట్టుకుంటే ఆ నీకేమి ప్రయోజనం అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మన దేహము దేవుని చేత అనుగ్రహించబడినటువంటి దేహం. దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ దేహం ఉంది. అందుకనే వీటిని కాపాడుకోవాలి, వీటిని భద్రపరుచుకోవాలి, వీటి విషయమై జాగ్రత్త పడాలి. వీటి విషయమై ఏమండి మీరు దేవుని సన్నిధిలో ఒక దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క మనుషులుగా మీరు జీవించవలసి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతించవలసింది ప్రాణమును గురించి, చింతించవలసింది దేహమును గురించి. ఒకవేళ రేపు నేను ప్రభువులో సరిగా లేకపోతే నా దేహం ఎక్కడుంటుందో తెలుసా? మనుషుని దేహం రక్షించబడకపోతే, దేవుని యొక్క అనుగ్రహం పొందకపోతే నరకములో దేహం కాలుతుంది. కనుక ప్రియమైన వారలారా, మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందాం అనే దాని విషయంలో కాదు, మీ ప్రాణమును కాపాడుకోండి. అందుకనే లోతు కుటుంబం అంతా అంటాడు, ప్రాణము దక్కించుకున్నట్లు వెనుకకు చూడకుండా వెళ్ళిపో అన్నాడు. ఈరోజు వాటి వలన ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, తినుడు, త్రాగుడు, వస్త్రాల వలన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సంబంధమైనటువంటి దేవుని రాజ్యమును, నీతిని వెదికే వారముగా ముందుకు సాగుదుముగాక. అటువంటి కృప ప్రభు దయచేయనుగాక. ప్రార్థన. ప్రియుడైన పరలోకపు తండ్రి, వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు ఎలాంటి సమస్యల మధ్యలో ఉన్నారో, ఎలాంటి ఇరుకుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు, ఎలాంటి ఇబ్బందుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు, ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారో మీరు ఎరుగుదురు. వారిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.